చైనాలో ఒకప్పుడు 20 ఏళ్ల పాటు నిరంతరం ధరలు పెరిగాయి. రియల్ ఎస్టేట్ ధరలు. అయితే ఇప్పుడు ప్రస్తుతం 20 ఏళ్ల ముందు వరకి అంటే 20 ఏళ్ల ముందు వరకి ధరలు పూర్తిగా పడిపోయాయన్నమాట. అంటే ఇప్పుడు అక్కడ రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎలా ఉందో చూడండి. సో అంతేకాదు ఇప్పుడు ఇండియాలో అదే పరిస్థితి వస్తే ఎలా అనే విషయం గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాము. మనతో పాటు ఉన్నారు ప్రముఖ స్టాక్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే. సార్ చూసుకుంటే చైనాలో ఈ పరిస్థితి వచ్చింది. అంటే చాలా చోట్ల ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. అవును. సో ఎందుకు ఇలా వచ్చింది? ప్రభుత్వం నుంచి ఏమన్నా పొరపాట్లు జరిగాయా? సో బేసికల్‌గా ప్రపంచం మొత్తం మీద చూసుకుంటే అత్యధిక అంటే ఫాస్టెస్ట్ గ్రోత్ అన్ని సెక్టార్‌లో కూడా అంటే చైనాలో అండి. చైనాలో జీడీపీ గ్రోత్ ఇయర్‌లీ 10% చొప్పున హుహు. అంటే ఆల్మోస్ట్ 15 ఇయర్స్ పెరిగిందండి కంటిన్యూయస్‌గా. హుహు. అంటే హ్మ్. ప్రపంచం మొత్తం మీద లేడీస్ యాక్టివ్‌గా ఎకానమీలో పార్టిసిపేట్ చేసింది ఒక చైనాలో ఉండేవాళ్ళు. హుహు. ప్రపంచం మొత్తం మీద చూసుకుంటే. అంత అగ్రెసివ్‌గా అన్ని రంగాల్లో బాగా అభివృద్ధి చెందింది. ఈవెన్ స్టాక్ మార్కెట్ అంతే పెరిగింది అప్పుడు. తర్వాత రియల్ ఎస్టేట్ అంతే పెరిగింది. అండ్ ఎకానమీ అంతే ఇంప్రూవ్ అయింది. అలాంటి అంత ఫాస్ట్‌గా పెరిగిన చైనాలో ఇప్పుడు లేటెస్ట్‌గా రియల్ ఎస్టేట్ రేట్లు ఎంత కొలాప్స్ అయినాయంటే హుహు. డైరెక్ట్‌గా 20 ఇయర్స్ లోపలికెళ్ళిపోయినాయండి. అంటే 2000లో ఉన్న రేట్లు ఇప్పుడున్నాయండి అక్కడ చైనాలో. ఓకే. అంటే గత 20 ఇయర్స్‌లో ఎవరైనా రియల్ ఎస్టేట్‌లో పెట్టుంటే వాళ్ళ అమౌంట్ అంతా జీరో అయిపోయింది. ఎందుకు? రీజన్ అంతగా ఏంటి? కొలాప్స్ అయింది. అదేంటంటే ఓవర్‌గా డెవలప్ చేశారు రియల్ ఎస్టేట్స్‌ని. హుహు. ఓవర్‌గా ఎక్కడ చూసినా గోస్ట్ సిటీ అంటారు. హ్మ్. అంటే పబ్లికే ఉండదు. ఫ్యూచర్‌లో పబ్లిక్ వత్తారు అన్నట్టు చాలా కట్టారనమాట. ఈ మధ్య హ్మ్. అయన్నీ చాలా వరకు కూల్చేస్తున్నారు గూడా. వాటిని గోస్ట్ సిటీ అంటారు. పాపులేషన్ లేకుండా కట్టిందనమాట. హుహుహు. అంటే ఓవర్‌గా ఎక్స్‌పెక్టేషన్ చేసేసి ఎక్కువ హ్మ్. కట్టారు. హ్మ్. తర్వాత ఏందంటే ఎవరు కొనేవాళ్ళు లేకుండా కొలాప్స్ అయిపోయిందనమాట. హ్మ్. అంటే చైనాలో ఇప్పుడు స్టాక్ మార్కెట్‌లు చూసినా అంత హెల్తీగా లేవు. అండ్ రియల్ ఎస్టేట్ చూసినా అంత హెల్తీగా అంటే లేదు. దీన్నేనా రియల్ ఎస్టేట్ బబుల్ ఆ! అంటారా? ఈ రియల్ ఎస్టేట్ బబుల్ అంటారు. హుహు. అందుకే వాళ్ళు గోల్డ్ మీదే కొంటున్నారు. చైనా సెంట్రల్ బ్యాంక్ వోళ్ళు గత 20 మంత్స్ నుంచి అంటే కంటిన్యూయస్‌గా గోల్డ్ కొంటా ఉన్నారు. హుహు. అందుకని చైనాలో ఒక బిగ్గెస్ట్ అసెట్ క్లాస్ అంటే ఇప్పుడు గోల్డ్ అయిపోయింది. ఎందుకంటే రియల్ ఎస్టేట్ అంతా కొలాప్స్ అయిపోయింది కాబట్టి. అయితే ఇండియాలో కూడా చైనా లాగా రియల్ ఎస్టేట్ కొలాప్స్ అవుతదా అంటే ఖచ్చితంగా అవ్వదండి. హుహు. దానికి రీజన్ ఏంటంటే ఒకటి పాపులేషను. మనకి 3 వైపులా సముద్రాలే ఉన్నాయి. హుహు. అండ్ ఒకవైపు హిమాలయాలున్నాయి. కాబట్టి ఎక్స్‌పాండ్ చేయటం అంటే కుదరదు. ఇండియాలో ఆ ప్రాబ్లమ్ రాదంటారు. రాదు. ఇప్పుడల్లా రాదు. ఫ్యూచర్‌లో రావచ్చు. ఎందుకంటే ఎన్ చైనాలో వచ్చింది కాబట్టి ప్రపంచంలో ఎక్కడైనా రావచ్చు. హుహు. బట్ ఇండియాలో రాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అమెరికాతో కంపేర్ ఎందుకు మీరు చేసామనుకోండి. ఇండియాలో రాదు అని అంత గట్టిగా అంటున్నారు? ఎందుకంటే ఇండియాలో ఇండస్ట్రియలైజేషన్ చైనా అంత ర్యాపిడ్‌గా మనం పెరగలేదు ఇంకా. హుహు. ప్రస్తుతానికి మన జీడీపీ గ్రోత్ ఇయర్లీ యావరేజ్ మీద 6-7% మధ్య ఉంది. అంటే యూత్ పాపులేషన్ ఎక్కువ చైనాతో పోల్చుకుంటే మన దగ్గర. ఓకే. అండ్ ఇప్పుడు గ్రోత్ ఫేజ్‌లో ఉన్నాం ఇంకా. ఇంకా మనకి ఎక్కువ కావాలి. హుహు. ఇంకా గ్రోత్ ఫేజ్‌లో ఉన్నాం. చైనా లాగా ఇయర్లీ 10% జీడీపీ గ్రోత్ మీద అంటే 15 ఇయర్స్ మన ఇండియా పెరగలేదు. అందుకని ఇండియాకి చైనా లాంటి కండిషన్స్ రావటానికి మేబీ 30, 40 ఇయర్స్ పట్టొచ్చు. అంటే మన ఓకే. జనరేషన్ ఇష్యూస్ ఏమి ఉండదు. అందుకని హైదరాబాద్‌లో ఈ హై రైజ్ బిల్డింగ్ చూసేసి వీటికి డిమాండ్ ఉండదు. ఇవి హ్మ్. కొలాప్స్ అవుతుంది అలా అనుకోలేమండి. అంటే నెక్స్ట్ ఇండియా 30, 40 ఇయర్స్ వరకు గూడా రియల్ ఎస్టేట్‌లో చైనాలో వచ్చింది ఇక్కడ రాకపోవచ్చు. మరి ఇండియాలో చాలా నగరాల్లో హ్మ్. చాలా ఫాస్ట్‌గా రియల్ ఎస్టేట్ ధరలు పెరుగుతున్నాయి కదా! రీజన్ ఏమై ఉండొచ్చంటే అమెరికా చూసామనుకోండి. అమెరికాతో చూసుకుంటే మన పాపులేషన్ 4 టైమ్స్ ఎక్కువ మనం. హుహు. అమెరికా పాపులేషన్ 35 క్రోర్. ఇండియాలో హ్మ్. 150 క్రోర్. వాళ్ళతో రైట్. పోల్చుకుంటే మనం అవును. 4 టైమ్స్. ల్యాండ్ బ్యాంక్ ఇండియాతో పోల్చుకుంటే అమెరికా 3 టైమ్స్ ఎక్కువండి. ఎక్కువుంది. ల్యాండ్ హ్మ్. బ్యాంక్ ఎక్కువ. హ్మ్. అందుకని అలాంటి అమెరికాలోనే రియల్ ఎస్టేట్ గ్రోత్ ఉంది ఎంతోకంత. హుహు. అలాంటి అమెరికాలో మరి అలాంటప్పుడు హ్మ్. ఇండియా ఎంతుండాలింకా? హ్మ్. అందుకని ఈవెన్ చైనా కూడా మనతో పోల్చుకుంటే 3 టైమ్స్ బిగ్గర్ అండి స్పేస్. అయితే సార్ ఇప్పుడు ఇండియాలో చూసుకుంటే ఇప్పుడు చెన్నై గాని, హైదరాబాద్ గాని, ముంబై గాని సో ఇలాంటి నగరాల్లో రియల్ ఎస్టేట్ ధరలు నిజంగానే పెరిగాయా? ఎంత చాలా పెరుగు చాలా పెరిగింది. మనం హ్మ్. ఆర్థికంగా ఎంత ఎక్కువ డెవలప్ అవుతే, జాబ్ ఆపర్చునిటీ ఎంత ఎక్కువ పెరిగితే, హ్మ్. అఫోర్డబిలిటీ ఎంత ఎక్కువ పెరిగితే, ల్యాండ్ రేట్లు అంతగా పెరుగుతాయి. అంటే ఎందుకంటే జనాభా పెరిగినంత ఈజీగా ల్యాండ్ పెరగదు కాబట్టి. హ్మ్. రెండోది మనం ముంబై గనుక చూసామనుకోండి, నీకు ₹1,00,00,000కి సింగిల్ బెడ్‌రూమ్ దొరుకుతుందక్కడ. అంటే ఈ ధరలు నిజమైనవేనా అంటున్నా? మనం నిజమైనదా అనే బదులు ఇండియా ఎకానమీ స్టేటస్ గనుక మనం చూస్తే, మొదటి నుంచి కూడా రియల్ ఎస్టేట్ బిలాంగ్స్ టు పొలిటికల్ అసెట్ అది. ఓకే. అంటే పొలిటికల్ లీడర్‌లందరూ హ్మ్. వాళ్ళ అమౌంట్‌ని ఎక్కువ దాచుకునే అసెట్ క్లాస్ ఏందంటే అది రియల్ ఎస్టేట్. అంటే అతిగా పెరిగాయా? చాలా అతిగా పెరిగింది. రియల్ ఎస్టేట్‌లో ఇండియాలో సో మచ్ ఆర్టిఫిషియల్‌గా ఎక్కువ రేట్‌లో ఉంటాయి మొదటి నుంచి కూడా. మొదటి హుహు. నుంచి. హ్మ్. ఎందుకంటే బ్లాక్ మనీ ఎక్కువ ఇక్కడ. హ్మ్. బ్లాక్ మనీ ఎక్కువ. హ్మ్. అంటే పొలిటికల్ లీడర్‌లు ఎక్కువ అసెట్ క్లాస్ దీంట్లోనే పెడతారు. హ్మ్. అందుకని ఇండియాలో కనపడని అమౌంట్ అంతా ఉండేది అసెట్ క్లాసు రియల్ ఎస్టేటే.
ఓకే. అయితే అందుకని అవి అంత ఈజీ కొలాప్స్ అవుతాయి అంటే మేబీ 30-40 ఇయర్స్ వరకు కొలాప్స్ అవ్వచ్చు. ఇది కొలాప్స్ అవ్వాలంటే లేదు, యూత్ మ్యాన్ పవర్ తగ్గిపోతా ఉండాలి. అంటే జాబ్ ఆపర్చునిటీస్ మొత్తం కొలాప్స్ అవుతా ఉండాలి. పాపులేషన్ పెరగడం ఆగిపోవాలి మెయిన్‌గా. హుహు. అందుకని రీసెంట్ సర్వే ప్రకారం ఏందంటే మనం 2050 వరకు గూడా హ్మ్. అంటే పాపులేషన్ పెరుగుతూనే ఉంటది ఇంకా. 2050 వరకు. ఓకే. ఆ తర్వాత నుంచి పాపులేషన్ పెరగడం ఆగిపోద్ది. హ్మ్. బహుశా పాపులేషన్ పెరగడం ఆగిపోయిన తర్వాత 10-20 ఇయర్స్‌కి రియల్ ఎస్టేట్ కొలాప్స్ అవ్వచ్చు. ఓకే. అంతే తప్ప అప్పటిదాకా అయ్యేది లేదు. రెండోది ఇండియాలో సిటీలో ఒకటే ర్యాపిడ్‌గా పెరుగుతుంది. హుహు. బట్ మనం చూసుకుంటే రూరల్ ఇండియాలో లేకపోతే సిటీల్లో అవన్నీ తగ్గిపోతున్నాయి. ఇంక పెరగట్ల. రూరల్ ఇండియా తగ్గిపోతుంది. పెరగట్ల హుహు. ఎక్స్‌పాండ్ అవ్వట్ల. హ్మ్. ఆళ్ళందరూ మైగ్రేషన్ సిటీకొత్తన్నారు. అందుకే సిటీ ర్యాపిడ్‌గా ఎక్స్‌పాండ్ అవుతుంది. రైట్. అందుకని మనం కొత్తది కాదు ఇక్కడ. ఉన్నోళ్ళు ఇక్కడ ఈ ప్లేస్‌కి షిఫ్ట్ అవుతున్నారనమాట. అందుకని రెండోది మీరేదన్నా రియల్ ఎస్టేట్ కొనాలన్నా రూరల్ ఇండియాలో అంత వర్త్ కాదు. అవి రాను రాను కొనేవాళ్ళు కూడా ఉండకపోవచ్చు అక్కడ. ఎందుకంటే జాబ్ ఆపర్చునిటీస్ అవి లేవు కాబట్టి. సిటీ అలా కాదు. జాబ్ ఆపర్చునిటీ క్రియేట్ చేస్తది. అటు మెడికల్ ఫెసిలిటీస్, హెల్త్ కేర్ ఫెసిలిటీస్, ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్, హ్మ్. రిక్రూట్‌మెంట్‌కి సంబంధించి ఏయైనా సరే సిటీ ఈస్ మోర్ కంఫర్ట్. అందుకని ఎవరైనా రియల్ ఎస్టేట్‌లో పెట్టాలనుకుంటే ఇట్ మస్ట్ బి మెట్రోపాలిటన్ సిటీ తప్ప వేరే చోట పెట్టడం అంత వర్త్ కాదనమాట. సరే, ఒకవేళ ఇండియాలో కూడా రియల్ ఎస్టేట్ మార్కెట్ పడిపోతే ఆ! ఎవరు ఎక్కువగా నష్టపోతారు? డెఫినిట్‌గా పొలిటికల్ బిల్డర్‌లా లీడర్సే. లేకుంటే పొలిటికల్ లీడర్స్ అందులో డౌట్ లేదు. మిగతా వాళ్ళు కాదు. ఆహా! పొలిటికల్ ఎందుకంటే ల్యాండ్ బ్యాంక్ ఎక్కువ వాళ్ళ చేతుల్లో ఉంటుంది. ఎకరం ఇప్పుడు మనం చూసారు 250,00,00,000 ఎకరం. డిమాండ్ లేదనుకోండి, ఆ ఎకరం రియలిస్టిక్ వాల్యూకి వచ్చేకల్లా 5,00,00,000, 10,00,00,000 ఉంటుంది. ఆ రేటుకి డ్రాప్ అవుద్ది. హుహు. కాబట్టి ఆ రియల్ ఎస్టేట్ ఎవరి చేతిలో ఉంటదంటే పొలిటికల్ లీడర్ల చేతుల్లో ఉంటుంది. అంటే బిల్డర్‌ల పరిస్థితి ఏంటి? బిల్డర్స్ ఎప్పటికప్పటికే టెంపరరీగా ల్యాండ్ తీసుకొని కన్స్ట్రక్షన్ చేసి మీకు అమ్ముతాడే తప్ప హ్మ్. వేల ఎకరాలు కొని ఒక 10 ఇయర్స్, 20 ఇయర్స్ వాళ్ళు ఆక్యుపై చేయరండి. ఎందుకంటే అది ఎండ్ ఆఫ్ ది బిజినెస్ అది. హ్మ్. ఎక్కువ శాతం బిల్డర్స్ ఏం చేస్తారంటే ల్యాండ్ మీదనుకోండి, హుహు. మీతో లీజ్ అగ్రీమెంట్‌కొస్తాడు. హ్మ్. మీకు 30-40% షేర్ ఇస్తాడు. హ్మ్. వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తారు. హుహు. చేసి కన్స్ట్రక్షన్‌లో అమ్మినప్పుడు ఆ వచ్చిన వాటిలో కొంత నీకు, కొంత నాకు అలా చూసుకుంటారు తప్ప బిల్డర్స్ ల్యాండ్ బ్యాంక్ కొన్ని దాని మీద లాంగ్ టైమ్ వెయిట్ చేయరు. హుహు. చేయరు. రెండోది రియల్ ఎస్టేట్‌లో ఏం తగ్గిద్దనుకుంటున్నారు మీరు? సిమెంట్ రేట్ తగ్గిద్దనుకుంటున్నారా? పోనీ ఇసుక తగ్గిద్దనుకుంటున్నారా? పోనీ మ్యాన్ పవర్ రేట్ తగ్గిద్దనుకుంటున్నారా? పోనీ ఐరన్ రేట్లు తగ్గుద్దనుకుంటున్నారా? ఏయి తగ్గవండి. హ్మ్. అంటే మీరు రియల్ ఎస్టేట్‌లో పెడుతున్నారంటే పర్టిక్యులర్‌గా అపార్ట్‌మెంట్‌లో పెడుతున్నారంటే మీరు కమోడిటీలో ఇన్వెస్ట్ చేసినట్టు లెక్క. ఓకే. ఓపెన్ ల్యాండ్ అంటే అప్ అండ్ డౌన్ అవ్వచ్చు. బట్ కన్స్ట్రక్షన్ మెటీరియల్ అప్ అండ్ డౌన్ అవ్వదండి. హుహు. పెరగడమే ఉంటది. తగ్గడాలేం ఉండదు. సరే, ఒకవేళ రియల్ ఎస్టేట్ మార్కెట్ పడిపోతే హ్మ్. సామాన్య ప్రజలుంటారు గదా! ఆ! ఈఎంఐ కడుతున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఒకటి హౌస్ అనేది ఇన్వెస్ట్‌మెంట్ కోసం నేను అనుకోవట్లేదండి. ఇల్లు హ్మ్. అనేది ఒక బయట ఆహ్, చికాకులన్నిటి నుంచి రిలాక్సేషన్ కోసం ఉండే ఒక స్వర్గం. హ్మ్. ఇల్లంటే. హ్మ్. అది సెంటిమెంటల్‌గా ఉండటానికి కంఫర్ట్‌గా ఉండాలి తప్ప, దాన్ని మానిటరీ వాల్యూ తోటి మనం మెజర్ చేయలేము. అలా హ్మ్. చేయకూడదు. హ్మ్. ఇది ఒక ఇల్లయితే. హ్మ్. నాకు 2 ఇల్లున్నాయి, 3 ఇల్లున్నాయి అంటే మాత్రం డెఫినిట్‌గా అవి అమౌంట్ కోసం మనం పెట్టాము. హ్మ్. ఇంట్రెస్ట్ కోసం పెట్టామనమాట అంతే. హ్మ్. కాబట్టి ఇండియాలో ఉండటాని కోసం ఇల్లు వర్త్ గాని, రెంటల్‌కి అసలు వర్త్ గానే కాదండి. ఓకే. అయితే రాబోయే 10, 20 ఏళ్లలో రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఇంకా దానికి రాబోయే రిస్క్ ఏంటి? అంటే మన జనాభానా? యాహ్! డెఫినిట్‌గా జనాభా పెరిగినంత కాలం, హ్మ్. జాబ్ ఆపర్చునిటీస్ పెరిగినంత కాలం, హ్మ్. రియల్ ఎస్టేట్ అప్ అండ్ డౌన్ అవుతూనే పెరుగుతూనే ఉంటది పాజిటివ్ బయాస్ మీద. హుహు. బట్ 2050 నుంచి మాత్రం జనాభా పెరుగుదల తగ్గిపోద్ది కాబట్టి, అప్పటికే చాలా వరకు మన గ్రోత్ ఉంటది కాబట్టి, అప్పటి నుంచి మార్కెట్ స్లో అయ్యుండొచ్చు. ఆఫ్‌కోర్స్ రియల్ ఎస్టేట్‌లో మనం పెట్టంగానే 5 ఏళ్ళకి డబుల్ అవుద్ది, 10 ఏళ్ళకి డబుల్ అవుద్ది అలా అనుకునే బదులు, అదొక అసెట్ క్లాస్. మిగతా అసెట్ క్లాస్‌లో అది కూడా ఎంతో కొంత 1 ఆర్ 2% తోటి గ్రోత్ అవుతూనే ఉంటది. హుహు. యూజువల్‌గా ఏందంటే ల్యాండ్ అసెట్ యావరేజ్ చూసుకుంటే మనకి ఇయర్‌లీ హుహు. 2-3% పెరిగిద్ది. మనం అనుకున్నట్టు 10%, 20% ల్యాండ్ రేట్లు పెరగవండి. హ్మ్. ఎక్కడైనా జాబ్ ఆపర్చునిటీ క్రియేట్ అవుతున్న ప్లేస్‌లో మాత్రమే ల్యాండ్ పాజిటివ్ పెరిగిద్ది తప్ప మిగతా ప్లేస్‌లో అంత పెరగదనమాట. అంటే కాబట్టి ఇయర్‌లీ మన బ్యాంక్ వడ్డీలాగా 5% అలా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఏది 2050 వరకు. హుహు. ఆ తర్వాత మాత్రం నువ్వన్నట్టు చైనా లాంటిది రిపీట్ అవ్వచ్చు ఇండియాలో కూడా. ఎందుకంటే హుహు. ఈరోజు చైనాలో జరిగిందంటే రేపు ఇండియాలో కూడా జరగొచ్చు. రైట్. ఆ! జరగొచ్చు. సరే, ఒక వ్యక్తి 70-80% తన పొదుపులో రియల్ ఎస్టేట్ మీద పెట్టుబడి పెడితే అది లాభమా? నష్టమా? సింగిల్ అసెట్‌లో పెట్టడం ఎప్పటికైనా టూ మచ్ రిస్కే అండి. అది నాట్ ఓన్లీ రియల్ ఎస్టేట్. హ్మ్. ఈవెన్ గోల్డ్‌లో పెట్టినా రిస్కే. హ్మ్. స్టాక్ మార్కెట్‌లో పెట్టినా రిస్కే. ఒకే అసెట్ క్లాస్‌లో టూ మచ్ ఫోకస్ హ్మ్. చేస్తే హ్మ్. ప్రతి అసెట్‌లో సైక్లికల్ నేచర్ ఉంటది. హ్మ్. దాంతోటి ఎఫెక్ట్ అవుతా ఉంటాడు. అందుకని ఒకే అసెట్‌లో పెట్టడం అంత సేఫ్టీ కాదు. దాని బదులు మల్టీ అసెట్ అలొకేషన్‌లో పెట్టాడనుకోండి, దాంట్లో 20, దీంట్లో 20, దీంట్లో 20 అలా పెట్టాడనుకోండి, అంటే సేఫ్ అండ్ సెక్యూర్ ఉంటుంది. అందుకని ఒకటే అసెట్‌లో అంత పెడతానే నేను రికమెండ్ చేయను. ఏ అసెట్ క్లాస్‌లో కూడా. హుహు. రెండోది రియల్ ఎస్టేట్ అనేది హైలీ ఇల్లిక్విడ్ అండి. నువ్వు ఇన్ హ్మ్. టైమ్‌లో అమ్మలేవు, ఇన్ టైమ్‌లో కొనలేవు. టూ మచ్ టైమ్ పడుతుంది. అందుకని హ్మ్. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ అందరికీ సూట్ అవ్వదు. అందరికీ సూట్ అవ్వదు.
అండ్ హై నెట్వర్త్ ఇన్వెస్టర్స్కి మాత్రమే సూట్ అవుతుంది. రైట్. సార్, ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళు తీసుకోవాల్సిన ముఖ్యమైన 3 జాగ్రత్తలు ఏంటి? మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ హౌస్ మీరు ఉండటం కోసమా లేకపోతే ఇన్వెస్ట్మెంట్ చేయటం కోసమా అంటే మళ్ళీ రీసేల్ కోసం చూసుకోండి. ఉండటం కోసం అయితే మాత్రం కెరీర్ స్టార్టింగ్లో పెట్టుకోమాగండి. 35 45 ఆ ఏజ్లో పెట్టుకోండి. అప్పుడు ఏంటంటే ఉండటం కోసం ఒక ఇల్లు సరిపోతుంది. రెంట్కి ఇచ్చే పర్పస్ కోసం పెట్టుకుంటే మీకు అంత వర్తేం కాదు. ఎందుకంటే మీరు తీసుకునే బ్యాంక్ దగ్గర తీసుకున్న లోనే 7% దాకా ఉంటుంది. మీరు రెంట్కి వస్తే మీకు వచ్చేదే 3% వస్తుంది. మేబీ ల్యాండ్ రేటు ఒక 3% 4% పెరగచ్చు. అందుకని రెంటల్ వాల్యూ అంత వర్త్ కాదు. దాని బదులు ఏంటంటే మేబీ మీకు గ్యారెంటీ అనుకుంటే ఫ్రీ లాంచింగ్లో కొనుక్కొని బిల్డింగ్ ఫినిష్ అయిన తర్వాత అమ్ముకోవచ్చు. బట్ స్టిల్ రిస్క్ అది. దాని బదులు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అని స్టాక్ మార్కెట్లో ఉంటాయి. అవి కమర్షియల్గా రియల్ ఎస్టేట్ అనమాట. అది ఇయర్లీ వచ్చే ప్రాఫిట్లో 90% అందరు షేర్ చేసుకుంటారు మ్యాండేటరీగా. మీకు యావరేజ్ మీద ఒక 8 to 10% దాకా వచ్చే ఛాన్స్ ఉంది. ఎప్పుడు కానీ ఇప్పుడు బయటికి పోవచ్చు, ఎప్పుడు కానీ ఇప్పుడు లోపల రావచ్చు. బయట రియల్ ఎస్టేట్లో ఉన్న హెడేక్ దీంట్లో ఉండదు. అందుకని స్టాక్ మార్కెట్లో రీడ్స్ అని ఉంటాయి, వాటిల్లో ఇన్వెస్ట్ చేసుకోండి. లిక్విడిటీ బాగుంటుంది, నీకు అమౌంట్ కూడా యావరేజ్ మీద ఒక 7 to 10% మధ్య వస్తుంది అనమాట. అందుకని బయట కమర్షియల్ రియల్ ఎస్టేట్తో పోల్చుకుంటే ఇది బెటర్. ఉండటానికి కోసం అయితే ఒకటి తీసుకోండి, అది కూడా కెరీర్ స్టార్టింగ్లో కాదు. కెరీర్ ఎక్కడ సెటిల్ అవుతాం క్లారిటీ వచ్చిన తర్వాత మేబీ 40-50 ఏజ్ ఆ మధ్య. కెరీర్ స్టార్టింగ్ లో కొంచెం ఆలోచించి జాగ్రత్తగా తీసుకో. కెరీర్ స్టార్టింగ్ లో మన మనీ ఎంత ఫాస్ట్ గా గ్రో అయితే ఆ ప్లేస్ లోనే ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. మనీ ఎప్పుడైనా యావరేజ్ మీద ఒక 12 to 15% గ్రో అయ్యేలా చూసుకోండి. చాలా మంది ఏంటంటే నాకు 50 ఎకరాల పొలం ఉంది అంటాడు, నా దగ్గర 10 కోట్లు ఉంది అంటారు. మ్యాటర్ ఏంటంటే మీ దగ్గర ఎంత ఉందనేది కాదు, మీ అసెట్స్ ఎంత గ్రోత్ అవుతుంది ప్రయాణం అనేది ఇంపార్టెంట్. క్యాష్ ఫ్లో ఎంత వస్తుంది తిరిగి, నాకు తిరిగి ఎంత ఇస్తుంది అనేది ఇంపార్టెంట్. ఆ రెండు ఇంపార్టెంట్ అనమాట ఒక అసెట్ని మెజర్ చేసేటప్పుడు. అందుకని మీ అసెట్స్ కనుక 0 గ్రోత్ ఉంది అనుకోండి, 10 ఏళ్ళ తర్వాత కూడా అది అంతే ఉంటుంది కదా, ఇంకా వాల్యూ ఏముంది దాంట్లో. అందుకని అసెట్ గ్రో అవుతూ ఉండాలి, ఎందుకంటే ఇన్ఫ్లేషన్ వల్ల వాల్యూ తగ్గిపోద్ది కదా ఇంకా రాను రాను. అందుకని మీ అసెట్స్ అని మీరు అనుకున్న ఏమైనా సరే ఇయర్లీ యావరేజ్ మీద ఒక 10 to 15% చొప్పున పెరుగుతున్నాయా లేవా దాని క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వండి. పెరగటం లేదు అంటే పెరిగేసాటికి మూవ్ చేయండి, వాటిని పెరిగేసాటి మూవ్ చేయండి. ఇప్పుడు ఈ మూవ్ చేసిన తర్వాత తక్కువ రేటుకి వచ్చే వాటిని బ్యాంక్ దగ్గర నుంచి వడ్డీ తీసుకోండి. తక్కువ రేటుకి నాకు ఒక డౌట్, ఇప్పుడు ఒకళ్ళ దగ్గర గోల్డ్ ఉంది, సో అంటే పెళ్లిళ్ళలోనో అట్లా మనం కొన్న గోల్డ్ ఉంది, దాని నుంచి మళ్ళీ ఇట్లా మీరు చెప్పినట్లు ఎట్లా మళ్ళీ దాని నుంచి మనకి అమౌంట్ వస్తుంది? యాక్చువల్ గా పబ్లిక్ పర్సెప్షన్ ఏంటంటే గోల్డ్ అంటే ఒక అసెట్ అనుకుంటారు కదా. ఎస్, దట్ ఈస్ అసెట్. జీరో క్యాష్ ఫ్లో ఉన్న అసెట్ అండి, అంటే అది వరస్ట్ అసెట్. అది అంటే దాంట్లో నుంచి క్యాష్ ఫ్లో రాదు, క్యాష్ ఫ్లో పరంగా అసలు జీరో అది దాని వాల్యూ. ఒకవేళ క్యాష్ ఫ్లో రావాలి అంటే ఏం చేయాలి? దాన్ని క్యాష్ ఫ్లో రావాలంటే దాన్ని ఫిజికల్ అసెట్ ఫార్మేట్ లో కొనకూడదు, ఈటీఎఫ్స్ ఫార్మేట్ లో కొనుక్కోండి, మ్యూచువల్ ఫండ్ ఫార్మేట్ లో కొనుక్కోండి. అంటే ఇప్పుడున్న గోల్డ్ ని అమ్మేసి మళ్ళీ వేరేది కొనుక్కోండి. మీకు క్యాష్ ఫ్లో రావాలంటే కదటే మార్గం. గోల్డ్ ఎప్పుడు క్యాష్ ఫ్లో ఉండదు, జీరో క్యాష్ ఫ్లో అండి, ఏముండదు దాంట్లో. అందుకని ఈటీఎఫ్ ఫార్మేట్ లో కొన్నారనుకోండి, ఇప్పుడు నేను కొన్నప్పుడు రేటు 1,20,000 ఉంది అనుకోండి, 1,30,000 కాగానే అమ్మేస్తాను, మళ్ళీ బ్యాక్ వస్తే కొంటాను, మళ్ళీ ఫ్రెండ్ బాగానే అమ్మేస్తాను. అలా చేయడం ద్వారా ఎంతకంత నాకు క్యాష్ ఫ్లో అవుతా ఉంటుంది. బట్ ఫిజికల్ గోల్డ్ మీరు కొంటారు, ఇంక అమ్మేది ఎప్పుడండి, జీవితకాలం అంతే ఉంచుకుంటారు. అది బ్యాంకుల్లోనో మన లాకర్ లో ఉన్న లాకర్ ఫీజు పే చేయాలండి మీరే, అది కూడా నీకు ఖర్చు కదా, మన నుంచే పోతుంది. అందుకని ఈ ఫిజికల్ గోల్డ్ ఎవరికి పనికి వస్తుందంటే, నేను ఆల్రెడీ రిచ్, నాకు పనికి వస్తుంది. మీకు ఆల్రెడీ రిచ్ కాదు, మీకు అది పనికిరాదు ఇంకా. అందుకని రిచ్ కాని వాళ్ళకి, రిచ్ అవుదాం అనుకున్న వాళ్ళకి క్యాష్ ఫ్లో చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ మంత్ లేదా ఎవ్రీ ఇయర్ అది ఎంతకంత బ్యాక్ ఇస్తూ ఉండాలి నాకు. అలాంటి అసెట్ క్రియేట్ చేయండి, అవి బెస్ట్ అసెట్స్. అందుకని నేను ఇల్లు రెంట్కి ఇచ్చాను, నాకు నెలకి 20,000 వస్తుంది, ఎంతకంత ఎక్కువ తక్కువ డిఫరెంట్ స్టోరీ. మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేశాను, నా అసెట్స్ ఎవ్రీ ఇయర్ యావరేజ్ మీద ఎంతకంత గ్రో అవుతున్నాయి. బ్యాంకులో ఇచ్చాను, ఎంతకంత గ్రో అవుతుంది. నాకు అట్లా గ్రో అవుతుందా లేదని చాలా ఇంపార్టెంట్. అంటే గోల్డ్ అలాంటిది ఉండదన్నమాట, అది రైట్ పెరిగితేనే వస్తుంది, అది రాదు. బ్యాంకులో అలా కాదు, నా అమౌంట్ వేస్తే నా రేట్ పెరగడం కాదండి, నాకు ఎవ్రీ ఇయర్ 6% బ్యాక్ ఇస్తుంది. ఇల్లు రెంట్కి ఇస్తే రెంట్ నాకు బ్యాక్ వస్తుంది. మ్యూచువల్ ఫండ్స్లో పెడితే ఎవ్రీ ఇయర్ 20% అలా వస్తుంది, ఎప్పుడంటే అప్పుడు సెల్ చేసుకోవచ్చు. ఫిజికల్ గోల్డ్ మీరు అమ్మలేరు, వాటిని ఆ క్యాష్ ఫ్లో ఉండదు. అందుకని అందరికీ ఆ అసెట్ సూట్ అవ్వదండి, అందరూ సూట్ అవ్వదు. మీకు అది దాంట్లో నుంచి మనీ తీసుకోవాలంటే మీకున్న ఒకే ఒక రూట్ ఏంటంటే ఈటీఎఫ్ ఫార్మేట్లో కొనుక్కోండి, రేట్ పెరిగినప్పుడు అమ్మండి, డ్రాప్ అయినప్పుడు కొనుక్కోండి. అంటే గోల్డ్ ఎక్కడికి పోదండి, అక్కడే ఉంటుంది. కాబట్టి దాంతో షార్ట్ టర్మ్ మీద మనీ మేక్ చేసుకోవచ్చు. బట్ ఫిజికల్ గోల్డ్ అయితే అంత వర్త్ కాదు. అందుకే చాలా మంది ఇండియన్ సొసైటీలో ఏంటంటే గోల్డ్ అన్ని ఆస్తులు అనుకుంటారు, రోజు లెక్కేసుకొని మురిసిపోతారు తప్ప క్యాష్ ఫ్లో జీరో అండి. అందుకని అసెట్స్ని క్యాష్ ఫ్లో లేకుండా అంత వర్త్ కావు, అది ఏదైనా కావచ్చు. అందుకని ఇప్పుడు కారు అసెట్ అంటే
అది ఓలా, ఊబర్‌లో పెడితే అది అసెట్టే. ఎందుకంటే నాకు రోజు డబ్బిస్తుంది. ఓన్‌గా వాడుకుంటున్నావు అది నీకు లయబిలిటీ, అది అసెట్ కాదింకా. ఎందుకంటే దాని నుంచి నువ్వు పెడుతుంది తప్ప, నీకు కంఫర్ట్ ఇస్తుంది తప్ప రెవెన్యూ జనరేట్ చేయట్లేదు కదా! అందుకని కారు ద్వారా మనీ మేక్ చేస్తే అది అసెట్. అండ్ కారుని మన కంఫర్ట్ కోసం వాడితే అది లయబిలిటీ. ఎగ్జాక్ట్‌లీ. అట్లా అసెట్స్‌లో ఏంటంటే ఎప్పుడైనా క్యాష్ ఫ్లో ఉన్న అసెట్సే సాధ్యమైనంత వరకు ఫోకస్ చేయండి. ఏది కెరీర్ స్టార్టింగ్‌లో. అండ్ మనీ బాగొచ్చిన తర్వాత మీరు ఎలాంటి తప్పులు చేసినా పర్వాలేదు. బట్ ఎర్లీ స్టేజ్‌లో అలా చేయకపోవటం బెటర్ అనమాట. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మంచి విషయాలు చెప్పారు. సో ఇది ఇవాల్టి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సాక్షి టీవీ.